నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కరోనా టైంలో పసిడి ధర పట్టపగ్గాలు లేకుండా దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా బంగారానికి డిమాండ్ పడిపోయింది. ఎప్పుడూ లేని విధంగా పసిడికి డిమాండ్ తగ్గటం చర్చనీయాంశంగా మారింది. ఇంతకు బంగారానికి డిమాండ్ తగ్గటానికి కారణమేంటి? వచ్చే ఏడాది మళ్లీ కనకం కొండెక్కుతుందా? గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్ ఏం చెబుతోంది? దేశంలో బంగారం గిరాకీని కోవిడ్-19 భారీగా దెబ్బకొట్టింది. జ్యువెలరీ కొనటానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో సెప్టెంబర్ క్వార్టర్లో గోల్డ్ డిమాండ్ ఏకంగా 30% తగ్గి 86.6 టన్నులకే పరిమితమైంది. బంగారం ధరలు ఎక్కువగా ఉండటం కూడా డిమాండ్ పడిపోవటానికి మరో కారణమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా. భారతీయులకు బంగారానికి ఉండే సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మహిళలకు బంగారంపై ఉండే మోజు అంతా ఇంతా కాదు. అయితే ఎప్పుడూ లేని విధంగా కరోనా దెబ్బ బంగారంపై గట్టిగానే పడింది. మిగతా రంగాలను కోలుకోలేని దెబ్బతీసిన కోవిడ్ ఇప్పుడు పసిడి డిమాండ్ను కూడా భారీగా తగ్గించేసింది. సెప్టెంబర్తో ముగిసిన కిందటేడాది మూడో క్వార్టర్లో బంగారం గిరాకీ 123.9 టన్నులు. విలువపరంగా చూస్తే బంగారం డిమాండ్ మూడో క్వార్టర్లో 4% తగ్గి 39,510 కోట్లకు చేరింది. గత ఏడాది మూడో క్వార్టర్లో ఇది 41,300 కోట్లు. అయితే ఈ ఏడాది రెండో క్వార్టర్తో పోలిస్తే మాత్రం బంగారం గిరాకీ పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతోంది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో గోల్డ్ డిమాండ్ 70% పడిపోయి 64 టన్నులకు చేరింది. ఆ క్వార్టర్లో గిరాకీ బాగా తగ్గటానికి లాక్డౌన్ ప్రధాన కారణం. ఆ తర్వాత లాక్డౌన్ రూల్స్ను సడలించడంతో కొంత గిరాకీ పెరిగింది. ఆగస్టులో బంగారం రేటు తగ్గటం కూడా డిమాండ్ పుంజుకోవటానికి మరో కారణమనే వాదన ఉంది. జ్యువెలరీ డిమాండ్ దాదాపు సగానికి తగ్గిపోయింది. జ్యువెలరీ డిమాండ్ 48% తగ్గి 52.8 టన్నులకు పరిమితమైందని WGC రిపోర్ట్లో వెల్లడించింది. అంతకు ముందు ఏడాది జ్యువెలరీ డిమాండ్ 101.6 టన్నులు. విలువపరంగానైతే జ్యువెలరీ డిమాండ్ 29% తగ్గి 24,100 కోట్లుగా నమోదైంది. జూలై-సెప్టెంబర్ 2019 క్వార్టర్లో జ్యువెలరీ డిమాండ్ 33,850 కోట్లు. ఆసక్తికరంగా జూలై-సెప్టెంబర్ 2020 క్వార్టర్లో బంగారానికి ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పుంజుకుంది. ఇది 52% పెరిగి 33.8 టన్నులకు చేరింది. విలువపరంగా చూస్తే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ రెట్టింపైంది. ఈ డిమాండ్ 107% పెరిగి 15,410 కోట్లయింది. ఇండియాలో సాధారణంగానే మూడో క్వార్టర్లో బంగారం అమ్మకాలు తక్కువగా ఉంటాయి. ఋతుపవనాలు వచ్చే సమయం కావడంతో పాటు మంచి రోజులు కావనే ఉద్దేశంతో బంగారం కొనటానికి ప్రజలు దూరంగా ఉంటారు. పండుగలు, పెళ్లిళ్లు వంటి వాటి మద్దతు లేకపోవడంతో జ్యువెలరీ డిమాండ్ ఏకంగా 48% పడిపోయిందని అంచనా. దేశంలో బంగారం కొనుగోలును ప్రత్యేకమైన అనుభవంగా పరిగణిస్తారని, సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు పెట్టుకోవడం వంటి ఇబ్బందులతో ప్రజలు బంగారం షాపుల వైపు చూడలేదని చెబుతున్నారు. మరోవైపు బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయనే అంచనాలతో ఇన్వెస్ట్మెంట్గా చూసేవారు ముందుకు రావడంతో ఆ కొనుగోళ్లు పెరిగాయని పేర్కొన్నారు. ఫలితంగా గోల్డ్ బార్స్, కాయిన్స్ గిరాకీ 51% పెరిగి 33.8 టన్నులకు చేరింది. లాక్డౌన్ కాలంలో చోటు చేసుకున్న మరో ఆసక్తికరమైన పరిణామం గోల్డ్ బిజినెస్ డిజిటల్ వైపు మళ్లడం. కొనుగోలుదారులను ఆకట్టుకోవటానికి ప్రముఖ జ్యువెలర్స్ అందరూ డిజిటల్ బాట పట్టారు. వ్యాలెట్స్ ద్వారా కూడా గోల్డ్ అమ్మకం మొదలుపెట్టారు. వ్యాలెట్స్ ద్వారా జరిగే సేల్స్ భారీగా పెరిగాయి. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ యాక్టివిటీ కూడా పెరిగిందని అంచనా. మూడో క్వార్టర్లో ఇండియాలో రీసైకిల్ అయిన గోల్డ్ 41.5 టన్నులు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 14% ఎక్కువ. దసరా, ధనత్రయోదశి, ఇతర పండుగల కారణంగా నాలుగో క్వార్టర్లో బంగారం డిమాండ్ బాగా పెరుగుతుంది అనే అంచనాలు ఉన్నాయి. పంటల దిగుబడులు పూర్తవడంతో పెళ్లిళ్ల సీజను ఊపందుకుని ఈ డిమాండ్ బలపడుతుందని ఆశిస్తున్నారు. ఋతుపవనాలు ఈసారి అనుకూలంగా ఉన్నప్పటికీ బంగారం ధరలు అధికంగానే ఉండటంతో డిమాండ్పై వాటి ప్రభావం కొంత ఉండే అవకాశముంది. కాకపోతే అంతకు ముందు క్వార్టర్లతో పోలిస్తే డిమాండ్ బాగా మెరుగవుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. పెళ్లిళ్లు, పండుగ సమయాలలో గతంలోలా ఇప్పుడు ఖర్చు పెట్టకపోవడంతో ఆ డబ్బు కూడా బంగారం కొనుగోలు వైపు వస్తుందని విశ్లేషణలు ఉన్నాయి. ప్రజలు కరోనా భయం నుంచి ఇంకా పూర్తిగా బయటకు రాకపోవడంతో పూర్తి ఏడాదికి బంగారం డిమాండ్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం కష్టమంటున్నారు నిపుణులు. కోవిడ్-19 తర్వాత డిమాండ్ మళ్లీ గతంలోలాగే పుంజుకుంటుందని, 2009 తర్వాత జరిగినట్టే జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే మాత్రం డిమాండ్ పుంజుకుంది. వర్షాల సీజన్, పితృపక్షం, అధిక మాసం వంటి కారణాల వల్ల మూడో త్రైమాసికంలో ఆభరణాల కొనుగోళ్లు తక్కువగా నమోదవటం సాధారణమే. కరోనా కారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లోనూ కొనుగోళ్లు జరగలేదు. జూలై-సెప్టెంబర్ కాలానికి దేశంలో 41.5 టన్నుల బంగారం రీసైక్లింగ్ జరిగింది. గత ఏడాదిలో ఇదే కాలానికి జరిగిన 36.5 టన్నుల రీసైక్లింగ్తో పోలిస్తే 14% పెరిగింది. లోహం ధరల అనూహ్య పెరుగుదల ఇందుకు ప్రధాన కారణం.
లాక్డౌన్ కారణంగా రెండో త్రైమాసికంలో కేవలం 9 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి కాగా మూడో త్రైమాసికంలో 90.5 టన్నులకు పెరిగింది. లాక్డౌన్ ఆంక్షల సడలింపులు, సరఫరా వ్యవస్థలో అడ్డంకులు క్రమంగా తొలగటం ఇందుకు కారణం. కోవిడ్-19 ప్రభావం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశీయంగా బంగారం డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో భారీగా క్షీణించింది. జులై, సెప్టెంబర్ మూడో త్రైమాసికంలో దేశీయ బంగారం డిమాండ్ 30% తగ్గి 86.6 టన్నులకు చేరుకుందని ప్రపంచ బంగారం మండలి వెల్లడించింది. 2019 మూడో త్రైమాసికంలో బంగారం డిమాండ్ 123.9 టన్నులుగా నమోదైనట్టు WGC గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక తెలిపింది. కరోనా వ్యాప్తి వల్ల లాక్డౌన్ అమలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గిందని WGC ఇండియా అంచనా. ప్రతి ఏటా సెప్టెంబర్ త్రైమాసికంలో పండుగ సీజన్, పెళ్లిళ్ల తరుణంలో బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయి. ఈ ఏడాది కరోనా భయం, భౌతిక దూరం వల్ల పండుగలు, పెళ్లిళ్లు తగ్గాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా వినియోగదారులు దూరం పాటించాల్సి రావటం, మాస్కులు ధరించడం వంటి కారణాలతో ఆభరణాల స్టోర్లు వెలవెలబోయాయని బంగారం రిటైల్ దుకాణదారులు చెబుతున్నారు. వినియోగదారుల నుంచి ఆసక్తి లేకపోవటం వల్ల డిమాండ్ తగ్గినట్టు మార్కెట్ నిపుణులు తెలిపారు. ఇదే సమయంలో బంగారానికి డిమాండ్ తగ్గినా ధరలు మాత్రం పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం పెట్టుబడులు 52% వృద్ధితో 33.8 టన్నులుగా నమోదయ్యాయి. గత కొంతకాలంగా కరోనా పరిస్థితుల నుంచి అన్ని రంగాలు కోలుకుంటున్నాయని, ఈ దసరా, దీపావళి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. దేశంలో కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ప్రజల కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది. ఆ విషయంలో గోల్డ్ డిమాండ్ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆభరణాల పరంగా గోల్డ్కు డిమాండ్ తగ్గినా ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పెరగటం కాస్త ఊరటగా చెబుతున్నారు నిపుణులు. బంగారాన్ని చాలామంది ఎవర్ గ్రీన్ అసెట్గా భావిస్తారు. పసిడి ధర పెరుగుదలను గమనిస్తే ఎందుకు ఎవర్ గ్రీనో అర్థమవుతుంది. బంగారం ధర మన చిన్నప్పటినుంచి చూస్తే పెరుగుతూనే వస్తోంది. ఇప్పుడు ఏకంగా 10 గ్రాముల బంగారం ధర 50,000 మార్కును దాటేసింది. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన సాధనంగా భావిస్తే జనం పెళ్లిళ్ల సీజన్లో, పండుగలు వచ్చినప్పుడు పసిడిని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. రత్నాభరణాల పరిశ్రమ ప్రకారం బంగారం డిమాండ్ గత 6 నెలల కాలంలో ఏకంగా 30% పడిపోయింది. పరిమాణం ప్రాతిపదికన బిజినెస్ 30% తగ్గింది. అమెరికా ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు బంగారం ధరలో ఒడిదుడుకులు ఉంటాయని భావిస్తున్నారు. ఆ తర్వాత గోల్డ్ రేట్లో స్థిరత్వం వస్తుందని అంచనా. అంతర్జాతీయంగానూ బంగారం డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంది. గ్లోబల్ గోల్డ్ డిమాండ్ ఈ జులై, సెప్టెంబర్లో 19% తగ్గి 892.3 టన్నులుగా నమోదైంది. 2009 మూడో క్వార్టర్ నుంచి ఇదే అత్యల్పం. గత ఏడాది గోల్డ్ డిమాండ్ 1100.2 టన్నులుగా ఉన్నట్టు WGC తెలిపింది. పెట్టుబడుల డిమాండ్ 21% పెరగ్గా బంగారం కడ్డీలు, నాణేల కొనుగోళ్లకు, ETFలకు ఆదరణ కనిపించింది. దేశీయంగా జులై, సెప్టెంబర్లో బంగారం డిమాండ్ 86.6 టన్నులుగా నమోదైంది. కరోనా ఎఫెక్ట్ బలంగా పనిచేసింది. లాక్డౌన్ కారణంగా శుభకార్యాలు ఆగిపోయాయి. మార్కెట్లు మూతపడ్డాయి. కేవలం ఇన్వెస్టర్లు తప్ప అవసరాలకు ఎవరూ కొనకపోవడంతో పరిస్థితి తారుమారైంది. బంగారం ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. దేశంలో ప్రజల కొనుగోలు శక్తి భారీగా పడిపోతుండటంతో ఆ ప్రభావం బంగారం డిమాండ్పై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఏడాదిలో పసిడి డిమాండ్ ఏకంగా 25 ఏళ్ల కనిష్టానికి అంటే 1995 నాటికి పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. 2020 ఏడాదిలో గోల్డ్ డిమాండ్ 252 టన్నులకు తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. WGC గణాంకాల ప్రకారం గత ఏడాది ఈ డిమాండ్ 496 టన్నులుగా ఉంది. 2019 ఒక్క డిసెంబర్ త్రైమాసికంలోనే 194 టన్నుల పసిడి అమ్మకాలు జరిగాయి. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు ఈ డిమాండ్ను చేరలేదు. 2019లో ఏకంగా 696 టన్నుల పసిడి విక్రయాలు జరిగాయి. 1995లో అత్యల్పంగా 462 టన్నుల పసిడి డిమాండ్ చోటు చేసుకుంది. 1996లో ఇది 511 టన్నులుగా, 2002లో 547 టన్నులుగా, 2009లో 642 టన్నులుగా చోటు చేసుకుంది. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో 30% తగ్గి 86.6 టన్నుల డిమాండ్ నమోదైంది. 2019 ఇదే 3 నెలల కాలంలో 123.9 టన్నులుగా చోటు చేసుకుంది. క్రితం Q3లో ఆభరణాల డిమాండ్ 29% పతనమై 333 టన్నులుగా నమోదైంది. దేశంలో భారీగా పెరిగిన పసిడి ధరలు కూడా డిమాండ్ను దెబ్బతీశాయి. గడిచిన జనవరి, సెప్టెంబర్ కాలంలో పసిడి ధరలు దాదాపుగా 25% పెరిగాయి.
ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయల పైనే పలుకుతోంది. దేశంలో ఆభరణాల డిమాండ్ 74% క్షీణించి 44 టన్నులకు పరిమితమైంది. గత ఏడాది ఏప్రిల్, జూన్లో 168.6 టన్నులుగా ఉంది. కరెన్సీలో నగల డిమాండ్ 49,380 కోట్ల నుంచి 18,350 కోట్లకు దిగింది. మొత్తం పెట్టుబడుల డిమాండ్ 56% పతనమై 44.5 టన్నుల నుంచి 19.8 టన్నులకు తగ్గింది. లాక్డౌన్తో రిఫైనరీలు మూతపడ్డాయి. ఈ ఏప్రిల్, జూన్లో దేశంలోకి పసిడి దిగుమతులు 95% తగ్గాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో 247.4 టన్నులుగా ఉన్న బంగారం దిగుమతులు ఈసారి 11.6 టన్నులుగానే ఉన్నాయి. మొత్తం ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దేశంలో గోల్డ్ డిమాండ్ గతంతో పోలిస్తే 56% క్షీణించి 165.6 టన్నులుగానే ఉంది. ఏప్రిల్, జూన్లో ప్రపంచ గోల్డ్ డిమాండ్ 11% తగ్గి 1,015.7 టన్నులుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో 1,136.9 టన్నులుగా ఉంది. గడిచిన 3 నెలలకు ప్రపంచవ్యాప్తంగా పసిడి గిరాకీ 19% తగ్గి 892.3 టన్నులకు పరిమితమైందని WGC వెల్లడించింది. 2009లో సెప్టెంబర్ త్రైమాసికం తర్వాత మళ్లీ ఇదే కనిష్ట స్థాయి డిమాండ్ అని తెలిపింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. కోట్లాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. దీంతో ప్రజలందరూ అర్జెంటుగా పొదుపు చర్యలు పాటించారు. ఈ దెబ్బతో బంగారం దుకాణాలన్నీ వెలవెలబోయాయి. ఇప్పుడు పండుగల సీజన్ మొదలైనా, పెళ్లిళ్లు జరుగుతున్నా గతంలో మాదిరిగా కొనుగోళ్లు జరుగుతాయా లేదా అనేది చెప్పడం కష్టమే అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం బంగారం ధర భారీగా ఉంది. ఇప్పుడప్పుడే తగ్గే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టిన తరుణంలో ఇంత రేటు పెట్టి బంగారం ఎంతమంది కొనుగోలు చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో గోల్డ్ గిరాకీ బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది అతివృష్టి కారణంగా పంటలేవీ చేతికొచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రజల చేతిలో చిల్లిగవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ మార్కెట్లోనూ గోల్డుకు డిమాండ్ పెరిగే సూచనలు కనిపించడం లేదు. ఇక పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం భారీగా పెరగటంతో ఎవరి దగ్గర డబ్బుల్లేవు. కేవలం పెట్టుబడిదారులు తప్ప సాధారణ ప్రజలెవరూ బంగారం వైపు చూడటం లేదు. ఇప్పటికే పండుగ సీజన్లో వాహన అమ్మకాలు పెరిగినట్టు రిపోర్ట్లొచ్చాయి. అయితే అది కూడా కరోనా భయంతో జరిగిందే తప్ప ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనటానికి సంకేతం కాదనే వాదన ఉంది. కరోనా కారణంగా ప్రజా రవాణా కంటే వ్యక్తిగత వాహనం బెటర్ అనే ఉద్దేశంతోనే వాహనాలు కొన్నారని డీలర్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితి బంగారానికి అన్వయించలేమని దుకాణదారులు అభిప్రాయపడుతున్నారు. బంగారాన్ని నమ్మకమైన పెట్టుబడిగా చూస్తారు. ఆర్థిక వ్యవస్థ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా గోల్డుపై పెట్టుబడి పెడితే లాభాలు గ్యారంటీ అనే విశ్వాసం చాలామందిలో ఉంది. గతంలో ప్రపంచ ఆర్థిక మాంద్యాలు వచ్చినప్పుడు కూడా బంగారం మదుపరులకు మంచి ప్రతిఫలాలే ఇచ్చింది. ఇదే ఉద్దేశంతో మొన్న కరోనా సమయంలో చాలామంది గోల్డ్ బాండ్లపై పెట్టుబడి పెట్టారు. ఇక గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యాలెట్ ద్వారా బంగారం కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. దీంతో గోల్డ్ డిజిటల్ బిజినెస్ కూడా ఊపందుకుంది. బంగారానికి డిమాండ్ పెరగటమనేది ఆర్థిక వ్యవస్థ కోలుకోవటం మీదే ఆధారపడి ఉందని అంటున్నారు నిపుణులు. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. బంగారానికి డిమాండ్ తగ్గిన తరుణంలో ఫ్యూచర్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది అనేది ఆసక్తికరంగా మారింది. అటు వచ్చే ఏడాది పసిడి ధరలు ఎలా ఉంటాయి అనే ఆసక్తి కూడా పెరిగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటం బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశముంది. భారత్లో బంగారానికి డిమాండ్ భారీగా పడిపోయింది. దీనికి కరోనాతో పాటు ధరల పెరుగుదలను ప్రధాన కారణంగా చెబుతున్నారు. అటు ఫ్యూచర్ మార్కెట్లో కూడా గోల్డ్ బాండ్లు నేలచూపులు చూస్తున్నాయి. పలు దేశాలలో ఉద్దీపన ప్యాకేజీలు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రకటనలు పుంజుకుంటున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో పసిడి ధరలు తగ్గుతాయనే సంకేతమిస్తున్నాయి. అమెరికా జీడీపీ రికార్డు స్థాయిలో పెరిగింది. నిరుద్యోగ రేటులో కూడా తగ్గుదల నమోదైంది. దీంతో ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది అన్న బలమైన సంకేతాలని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ మార్కెట్ ట్రెండ్ చూసినా, అమెరికా జీడీపీ గణాంకాలు చూసినా భవిష్యత్తులో బంగారం ధర ఖచ్చితంగా తగ్గుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో గోల్డుకు డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బంగారంపై అనాదిగా కొనసాగుతున్న నమ్మకం కూడా డిమాండ్ పెరగటానికి దోహదం చేసే అవకాశముంది. దీనికి తోడు పండుగల సమయంలో డబ్బులు ఉన్నా లేకపోయినా ఎంతో కొంత పసిడి కొనటం ఆనవాయితీ. ఇక శుభకార్యాల సమయంలో ఎంత బంగారం పెట్టారనేది భారతీయ కుటుంబాలలో ప్రతిష్టకు సంబంధించిన విషయం. కాబట్టి ఈ పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ డిమాండ్ ఖచ్చితంగా పుంజుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావం కూడా బంగారం డిమాండ్పై పడింది. అందుకే ధర పెరిగినా డిమాండ్ తగ్గింది. సహజంగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు పుత్తడి పరుగులు తీస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అయితే ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో బంగారం షాపుల్లో సందడి కనిపించడం లేదు. కరోనా వచ్చిన తర్వాత ప్రజల్లో పెరిగిన ఆర్థిక క్రమశిక్షణ కూడా దీనికి ఓ కారణమనే వాదన ఉంది. విలాసాలు, ఆడంబరాలు ముఖ్యం కాదని, ఆరోగ్యమే అన్నిటికంటే ప్రధానమనే విషయాన్ని వైరస్ మరోసారి లోకానికి చాటి చెప్పింది.
దీంతో అనవసర ఖర్చులు తగ్గించిన ప్రజలు అత్యవసరాల మీదే ఖర్చు పెడుతున్నారు. బంగారం పండుగల సమయంలో సెంటిమెంట్ కాగా శుభకార్యాలలో హోదాకు గుర్తు. అయితే కనకం ఎప్పుడూ నిత్యావసర వస్తువు కానే కాదు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ చితికిపోయిన పరిస్థితుల్లో ఈ విషయం స్పష్టమవుతోంది. బంగారం మీద పెట్టుబడులు పెట్టేవాళ్లు మినహా సాధారణ ప్రజలు ఇప్పుడప్పుడే బంగారం వైపు చూసే పరిస్థితి లేదు. అటు ధరల్లో హెచ్చుతగ్గులు కూడా అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. పసిడి ధరల్లో స్థిరత్వం వచ్చే వరకు వేచి చూడాలనే ఉద్దేశం కూడా చాలామందిలో ఉంది. దీంతో భవిష్యత్తు అవసరాల కోసం ముందే బంగారం కొనిపెట్టుకునేవాళ్లు కూడా ముందుకు రావటం లేదు. ప్రస్తుతం దీపావళి, ధనత్రయోదశికి కొంతమేర కొనుగోళ్లు జరిగినా కరోనా సెకండ్ వేవ్ భయాలతో ఈ ఏడాది డిమాండ్ ఇంకా పడిపోవటానికే ఎక్కువ అవకాశముందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్-19తో లాక్డౌన్ అమల్లోకి రావటం, అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితి వల్ల ధరలు అమాంతం పెరగటంతో పసిడి గిరాకీ తగ్గింది. సాధారణంగా జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో శ్రావణమాసం పెళ్లిళ్లు, పండుగలతో బంగారం కొనుగోళ్లు విపరీతంగా ఉండేవి. అయితే ఈసారి వైరస్ భయంతో పెళ్లిళ్లు, పండుగలు అంతంత మాత్రంగానే జరిగాయి. మరోవైపు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి కోవిడ్ ఆంక్షలతో వినియోగదారులు బంగారం రిటైల్ దుకాణాలకు వెళ్లేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా మూడో త్రైమాసికంలో పసిడికి గిరాకీ పడిపోయింది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితులతో పసిడిలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని మదుపరులు భావించారు. దీంతో పసిడి బాండ్లు, ఈటీఎఫ్లకు డిమాండ్ పెరిగింది. ఒకవైపు పెరిగిన బంగారం ధరలు, మరోవైపు పసిడికి తగ్గుతున్న డిమాండ్ చాలామందిని అయోమయంలోకి నెట్టేశాయి. అసలు ఇప్పుడు బంగారం కొనటానికి అనువైన సమయమా కాదా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే బంగారం ధరల్లో స్థిరత్వం వచ్చే వరకు ఆగటమే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరికొద్ది రోజులు ఆగితే అమెరికా ఎన్నికల ఫలితాలు వస్తాయని, తర్వాత యూరప్, అమెరికా ఉద్దీపన ప్యాకేజీల్లో మార్పులు, ఆర్థిక వ్యవస్థ పనితీరు అంచనా వేసిన తర్వాతే గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్లో ట్రెండ్లు ప్రభావితమయ్యే అవకాశముంది. ఆ తర్వాతే బంగారం రేట్లలో దిద్దుబాటు వస్తుందని అంచనా. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.